హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ మన తెలంగాణ స్పెషల్ ఏంటంటే బగారా రైస్. అది ఎంతో టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను చేసే విధానంలోనే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే బగారా సామాను, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, తర్వాత బియ్యం అయితే కడిగి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఒక 15 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇవి పాత బియ్యం. లాస్ట్లో కరివేపాకు కూడా కావాలి. కరివేపాకుతోనే టేస్ట్ వస్తుంది. తర్వాత బిర్యానీ సంబంధించిన అవన్నీ వేసేసి అవి కొంచెం గోలాక తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై కావాలి. తర్వాత మంచిగా అవి ఫ్రై కావాలి. అయ్యేటప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర, సాల్ట్ వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై కావాలి. ఉల్లిపాయ, మిరపకాయలు మంచిగా ఫ్రై కావాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకోవాలండి. ఎందుకంటే ఎప్పటిదో కొంచెం 2-3 రోజులు 5 రోజుల కిందదైతే అది కొంచెం టేస్ట్ వేరేలా వస్తుంది. ఫ్రెష్గా ఒక 10 అట్లా ఎల్లిపాయలు, తర్వాత చిన్నది అల్లం ముక్క, అది మంచిగా ఫ్రెష్గా కచ్చాపచ్చగా దంచుకోవాలి. బాగా పేస్ట్ లాగా కూడా వేసుకోవద్దు, కొంచెం అట్లా దంచుకోవాలి. అది వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి అటు ఇటు. దాంతోనే టేస్ట్ వస్తుంది. మళ్ళీ కరివేపాకుతో కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? కరివేపాకు కూడా వేసుకున్నాం కదా. తర్వాత అది మంచిగా రెడ్గా అయింది చూసారా? అట్లా అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. దీంతోనే వేసుకున్నా. అయితే దీంతో 3 వేసుకున్న బియ్యము, 3 కంటే 4.5 వాటర్ పట్టుతుంది. అయితే పాత బియ్యం కాబట్టి ఇంకో హాఫ్ ఎక్కువ పోసుకున్న వాటరు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇలా పొంగు రావాలి. ఇలా పొంగు వచ్చాకనే వేసుకోవాలి. సాల్ట్ కూడా సరిపోతా లేదా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత బియ్యం అయితే అందులో నుంచి తీసేసి ఈ మరుగుతున్న వాటర్లో వేయాలి. వేసి ఒకసారి అలా కలుపుకోవాలి. సాల్ట్ మాత్రం చూసుకోండి, ఎక్కువైతే బాగుండదు. మళ్ళీ కర్రీలో కూడా ఎక్కువైతుంది కదా, తింటే కొంచెం ఎక్కువైతుంది. అందుకోసం ఇందులో కొంచెం తక్కువనే వేసుకోవాలి. మనం పోపులు వేసుకున్నాం కదా, అంతే. తర్వాత అన్నం అయితే చూసారా, మాటి కలపద్దండి. ఒక 2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఒకసారి కలిపేసి లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత మూత తీసి కనుక చూస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. చికెన్లకైనా మటన్లకైనా ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.